ఇప్పుడు మావయ్యకి ఆపరేషన్ జరగకుండా డాక్టర్ని కిడ్నాప్ చేశారంటే ఎవరో మనల్ని బిజినెస్ లో దెబ్బ కొట్టడానికి ఇదంతా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మన మీద ఎలా ఎదగాలో ఆలోచించాలి గాని పిరికి పొందల్లా ఇలా డాక్టర్ని రానివ్వకుండా ఆపి మావయ్య గారి ప్రాణాల మీదకి తెస్తారా? ఎంత నీచం! ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇప్పుడు మావయ్యకి ఎలా అత్తయ్యా? మేడం, మోహన్ కుమార్ గారిని త్వరగా తీసుకురావాలి మేడం. లేట్ అయితే ఆపరేషన్ చేసిన హర్షవర్ధన్ గారు బతికే అవకాశమే ఉండదు. బాబు, ఆ డాక్టర్ గారిని మనమే ఎలాగోలాగా వెతికి తీసుకొద్దాం. వెళ్దాం పదండి బాబు, పదండి బాబు. భగవంతుడా, ఇప్పుడు ఆయన్ని ఎలా కాపాడుకోగలను? ఆ డాక్టర్ గారు ఎక్కడున్నారని వెతికి తీసుకురాను. ఏం చెయ్యాలి? ఇన్నాళ్ళు బిజినెస్ లో లేని శత్రువులు ఇప్పుడే కొత్తగా తయారయ్యారా? ఎవరై ఉంటారో? బాబు గారు, ఆ డాక్టర్ గారిని కిడ్నాప్ చేసిన ప్లేస్ కి వెళ్ళి చూద్దాం. వేస్ట్ జామ్, అక్కడికి వెళ్ళి యూజే ఉండదు. పోనీ డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఆయన ఎక్కడికి తీసుకువెళ్లారో తెలుసుకోవచ్చేమో బాబు. లేదు జామ్, హాస్పిటల్ కి ఫోన్ చేసి మోహన్ కుమార్ గారి నెంబర్ అడుగు. అలాగే బాబు. డాడ్, మిమ్మల్ని బతికించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాం, కానీ మీకోసం వస్తున్న డాక్టర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు డాడీ. అదే ఇప్పుడు టెన్షన్గా ఉంది. సార్, మీరు టెన్షన్ పడకండి సార్. డాక్టర్ గారు వచ్చి మీ నాన్నగారికి సర్జరీ చేసి వారు కోలుకుంటారనే నమ్మకం నాకుంది సార్. సార్, మావయ్య గారు కోలుకోకపోయినా మీరున్నారన్న ధైర్యం మీరు మావయ్య గారిలో నింపాలి. ముందు మీరు స్ట్రాంగ్ గా ఉండాలి సార్. ప్రేమ అంటే ఎమోషనల్ గా వీక్, కానీ అత్తయ్య గారు అలా కాదు. మీరు అత్తయ్యలా ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. నెక్స్ట్ ఏంటి అని ఎప్పటికప్పుడు థింక్ చేస్తూనే ఉండాలి. షేర్ హోల్డర్స్ అందరితో మీరు టచ్ లో ఉండాలి సార్. కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఎప్పుడు ఎటు తిరుగుతారో, ఏ డిసిషన్ తీసుకుంటారో మనం చెప్పలేం కదా సార్. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరు వాళ్ళ కోసం ఉన్నారనే ధైర్యం వాళ్ళలో కలగకపోతే అది మన బిజినెస్ కే ఎఫెక్ట్ అవుతుంది సార్. నెక్స్ట్ మీరే బాస్ అని ఫస్ట్ మీరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోండి. మీ నాన్నగారి ఆశీర్వాదం మీకిచ్చారు కాబట్టి మీరు ఇంకేం ఆలోచించకండి సార్. మీరు సర్జరీ చేయడానికి వచ్చింది మా అయ్యగారికి. మిమ్మల్ని ఎలాగైనా కాపాడి తీసుకెళ్తాను సార్. చితికిన బతుకుల కోసమే
చెప్పు. మేడం, ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు మేడం. ఆ డాక్టర్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్టర్ అక్కడి నుంచి రావడానికి వీల్లేదు. మీరు ఏమన్నా చేయండి, మీ ఇష్టం. వాడు మాత్రం రాకూడదు, అంతే. మీకు ఎంత కావాలన్నా నేను ఇస్తాను. మిమ్మల్ని నేను చూసుకుంటాను. మీ లైఫ్ మొత్తం నేను సెటిల్ చేసేస్తాను. అర్థమైందా? రాడు మేడం, ఫిక్స్ అయిపోండి. చామంతి ప్రేమ అయి ఉంటారు. చావు దెబ్బలు తినేస్తారులే. ఆ డాక్టర్ అయితే రాడు, చెప్పానుగా. చూపుల